నన్ను పంపించు, యేసునామముతోనే ప్రవహించును. చెదిరిన గ్రంథాలకి అక్షరాలిచ్చెనోయ్, చీకటి దేశానికి బైబిలును తెచ్చెనోయ్. పేదల కన్నీళ్ళల్లో దేవుని ముఖం చూచెనోయ్, సేవలోనే రాజ్యం నిండునని బోధించెనోయ్. మన భూముల్లోనూ మన హృదయాల్లోనూ మరుగున ఉన్న ఆత్మలకై ఆయన జీవం వడినట్లే మమ్మల్ని కూడా అర్పించు ప్రభు. అగ్నిజ్వాలై నన్ను నడిపించు, జాతుల మధ్య ప్రేమను చిందించు. కరుణ గాలిలా నన్ను పంపించు, యేసునామముతోనే ప్రవహించు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. నా వాయిస్ మీకు వినబడుతుందా స్పష్టంగా? వినిపిస్తుంది అంకుల్. ఓకే, చాలా సంతోషం. ఈరోజు మనం ఇలాగా బైబిల్ క్లాసులోకి రావడానికి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనము బైబిల్ క్లాస్ను మనం స్టార్ట్ చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా చిన్న ప్రేయర్ చేయండి, మనం స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రములు ప్రభువానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు దేవా. యేసయ్య బైబిల్ క్లాస్ అంతట్లో మీరు మా తోడై ఉండండి తండ్రి. యేసయ్య అంకులు ఏమైతే చెప్తారో అవన్నీ మేము మంచిగా విని మంచిగా అర్థం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి దేవా. యేసయ్య మంచి మాటలు మేము నేర్చుకునేలా ఉన్నది చూడండి తండ్రి. యేసయ్య మంచిగా వినేలా ఉన్నది చూడండి. యేసయ్య అంకుల్తో కూడా మీరే మాట్లాడండి, మీరే దయచేయండి. స్తుతి స్తోత్రం అని యేసునామములో వచ్చిన ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలోకి వచ్చాము. 9వ అధ్యాయంలో భాగంగా మనము ఇంతకుముందు చూసినటువంటి విషయాలు ఒకసారి నేను మీకు రివ్యూ చేస్తాను. నా ప్రజెంటేషన్ మీకు కనబడుతుందా? ఒకసారి చెప్పండి, కనబడుతుందా? కనిపిస్తుంది అంకుల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మనం ప్రకటన గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి 9వ అధ్యాయంలో మనం ఏం చూసాము అని అంటే, 9వ అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో 1 నుంచి 12 వచనాల్లో మనం ఏం చదివామంటే, 7 బూరల తీర్పును మనం చూస్తూ వస్తున్నాం అన్నమాట. 7 బూరల తీర్పును మనం చూస్తున్నాం. 7 బూరల తీర్పులో భాగంగా మొదటి 4 బూరలు కూడా ప్రకృతి వనరుల మీద చేసేటువంటి దాడిని సూచిస్తూ ఉన్నాయి. ప్రకృతి వనరుల మీద జరిగేటువంటి దాడిని మొదటి
మొదటి 4 బూరలు కూడా చెప్తూ ఉంటాయి అన్నమాట. అంటే మొదటి 4 బూరలు ఊదినప్పుడు ఏం జరిగింది? పరలోకంలో ఒకసారి ఒక దూత బూర ఊదటం, వెంటనే పరలోకం నుంచి తీర్పు వచ్చి భూమి మీద పడటం, తర్వాత ఆ తీర్పు వల్ల మొదటి 4 బూరలు ఊదినప్పుడు, మొదటి బూర ఊదినప్పుడు ఏం జరిగింది, రెండవ బూర ఊదినప్పుడు ఏం జరిగింది, మూడవ బూర ఊదినప్పుడు ఏం జరిగింది, 4వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూసాం. అయితే ఆ 4 బూరలు కూడా దానివల్ల నష్టపోయింది ఏంటి అని ఆలోచన చేస్తే, వాటి వల్ల ఆ 4 బూరల తీర్పు వల్ల నష్టపోయింది ప్రకృతి మాత్రమే. ఉదాహరణకి నీరు నష్టపోయింది, చెట్లు నష్టపోయినాయి, భూమి మీద ఉన్నటువంటి చెట్లు, నీళ్ళు, తర్వాత ప్రకృతి మీద ఆ తీర్పులన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి 4 బూరలు తీర్పులో. ఆ తర్వాత మరి 7 బూరలు అనుకున్నాం కదా, 4 బూరలు ఊదటం అయిపోయింది. అయితే ఇక తర్వాత 3 బూరలు ఊదడానికి కంటే ముందు ఒక సంఘటన మనం పరలోకంలో చూస్తాం. ఒక పక్షిరాజు ఆకాశంలో ఎగురుతూ ఏం చెప్తుందంటే, అయ్యో 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 అని 3 సార్లు అయ్యో 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 అని, ఈ శ్రమను ఈ మనుషులందరూ ఎలా తట్టుకుంటారో, ఎలా తట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరు అని 3 సార్లు అయ్యో 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 అని అంటది అనమాట. ఏంటిది, ఎందుకు అట్లా అన్నది అంటే, ఇక మీదట రాబోయేటువంటి తీర్పు అనేది భయంకరమైంది, ఇంకా చాలా భయంకరమైంది. ఆ తర్వాత మనం ఏం చూసామంటే, ఈ ఐదవ బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే, ఐదవ బూర అనేది మొదటి అయ్యో అనే దానికి సూచిస్తుంది అనమాట. 5వ బూర ఊదినప్పుడు ఏం జరిగిందో మనం 9వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకు మనం చదివాం. 9వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకు 5వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూసాం. ఏం జరిగింది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఏం జరిగింది అంటే, ఇక్కడ ఇలాంటి రాకాసి మిడతలు భూమి అగాధంలోంచి పైకి ఒక్కసారి బయటకు వచ్చేసినాయి. పరలోకం నుంచి ఒక దేవుని దూత ఒక తాళపు చెవి పట్టుకొని భూమి కింద ఉన్నటువంటి అగాధంలోకి వెళ్ళిపోయి, ఆ అగాధం యొక్క తాళపు చెవిని తీసి ఈ భూమి కింద ఉన్నటువంటి రాకాసి మిడతలను పైకి పంపించింది. పైకి పంపిస్తే ఆ దేవుని దూత ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ రాకాసి మిడతలు ఏం చేసినాయి అనేది మనం చూసాం. 5వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది, భూమి మీద ఉన్నటువంటి ముద్ర వేయబడిన మనుషులకు తప్ప, అంటే 1,44,000 మందికి తప్ప, మిగిలిన దేవుని ముద్ర వేయబడినటువంటి వాళ్ళకు తప్ప మిగిలిన వాళ్ళందరినీ, మనుషులందరికీ కూడా ఇవి వాటి కొండలతో గుచ్చటం, వాటి ముఖాలు చూడండి ఎట్లా ఉన్నాయో, అవి రెక్కలు కలిగి ఎగురుతూ ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వాటి కొండలతో ప్రతి మనిషిని గుచ్చటం, వారిని బాధ పెట్టడం అనేది మనం చూసాం. 9 నుంచి 12 వచనాల వరకు, 1 నుంచి 12 వచనాల వరకు అవి అలా బాధ పెడుతూ ఉన్నాయి. ఇక ఈ శ్రమను తట్టుకోలేనటువంటి మనుషులు చచ్చిపోదామని ప్రయత్నం చేస్తే, చచ్చిపోవడానికి ఈ ఎన్ని రోజులైతే ఈ మిడతలు భూమి మీద ఉండి వాళ్ళని కుట్టాలని నిర్ణయించాయో అన్ని రోజుల పాటు మనుషులకు మరణం అనేదాన్ని దేవుడు దూరం చేశాడు అనేది మనం చదువుకున్నాం. వాళ్ళకి ఇంకా మరణం ఉండదు. ఇంకా అంటే వాళ్ళు బతికినంతకాలం ఆ శ్రమల కాలంలో వాళ్ళు తేళ్ల చేత కుట్టించుకోవాల్సిందే, ఆ బాధని నొప్పిని అనుభవించాల్సిందే. అందుకనే దూత చెప్పింది, అందుకనే పక్షిరాజు పైన ఎగురుతా అయ్యో అని చెప్పేసి అన్నది. అయ్యో అన్న వెంటనే రాకాసి మిడతలు వచ్చేసినాయి మొదటిసారి. ఇప్పుడు రెండోసారి అయ్యో అన్న వెంటనే ఏం జరిగిందో అనేది 13వ వచనం నుంచి మనం చూస్తాం అన్నమాట. 13వ వచనం నుంచి మనం చూస్తాం. చూడండి, 13వ వచనంలో ఏం జరుగుతుంది అనేది మనము చదవాలి.
13వ వచనంలో, 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము అనేది మనకు కనబడుతుంది. 6వ దూత ఎప్పుడైతే బోర ఊదిందో వెంటనే దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం వినబడతా ఉన్నది. చూడండి, ఇది దేవుని సింహాసనం అని. దేవుని సింహాసనం గురించి మనం నేర్చుకున్నాం కదా. ఆయన సింహాసనం ముందు ఒక పెద్ద బలిపీఠం ఉంటుందని మనం చూసాం కదా. ఇప్పుడు పరలోకంలో జరిగే స్టోరీ మొత్తం ఈ బలిపీఠం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ బలిపీఠం చుట్టూనే జరుగుతుందండి, గమనించండి. ఈ బలిపీఠం చుట్టూనే ఈ పరలోకంలో జరిగే స్టోరీ అంతా జరుగుతుంది. ఏం జరుగుతుంది ఎందుకు బలిపీఠం చుట్టూరు అంటే, మనం ఏం చూసాము, మనం బహుశా 5వ అధ్యాయం అనుకుంటా, అక్కడ బలిపీఠం కింద వధించబడినటువంటి హతసాక్షుల యొక్క ఆత్మలు ఉన్నాయి. ఎక్కడ? ఈ బలిపీఠం కిందే. అది ఈ బలిపీఠం కింద, అది అక్కడ మనం చూపించాను. ఈ బలిపీఠం కింద వధించబడినటువంటి హతసాక్షుల యొక్క ఆత్మలు ఉంటే, ఈ బలిపీఠం మీద ఏముంది? నిప్పులు. మనం అది కూడా చూసాం కదా. బలిపీఠం మీద 24 మంది పెద్దలు వాళ్ళ చేతుల్లో దీప ద్రవ్యాలు, పరిశుద్ధుల ప్రార్థనలు తీసుకుని ఏం చేశారు వాళ్ళు? ఇదిగో ఈ బలిపీఠం మధ్యలో ఉన్నటువంటి ఆ అగ్ని మీద అలా పోసినప్పుడు వాటిలోంచి వచ్చేటువంటి పొగ ద్వారా ఆ ప్రార్థనలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళి, ఇక్కడ బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు చేసేటువంటి ప్రార్థనలు, భూమి మీద ఉన్నటువంటి మనుషులు చేసేటువంటి ప్రార్థనలు, ఇవన్నీ కలిసి దేవుని దగ్గరికి వెళ్ళి ఇక దేవుడు తీర్పులు తీర్చడం అనేది ప్రారంభించాడు. అది కదా మనం చదువుకుంది ఇంతకుముందు. దేవుడు తన తీర్పులు అనేవి ప్రారంభించాడు. వాటిలో భాగంగానే మనం ఇంతకుముందు ఏం చూసాము? ఇంతకుముందు చూసినవి గుర్తున్నాయా? 7 ముద్రలు చూసాం కదా. 7 ముద్రలు చూసాం. తర్వాత 7 ముద్రల తర్వాత ఇప్పుడు 7 బూరలు చూస్తూ ఉన్నాం అనమాట. 7 బూరలు. ఈ తీర్పులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కేవలం ఇది ఈ బలిపీఠం నుంచి వచ్చినాయి. ఈ బలిపీఠము మీద మండేటువంటి ఆ మంటలో నుండి వచ్చినటువంటి ఆ ఆక్రందన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఆ తీర్పులు అనేవి మొదలైనవి అనమాట. సరే, ఇప్పుడు కూడా మళ్ళీ ఈ బలిపీఠం దగ్గరే ఉంది మొత్తం స్టోరీ అంతా. అదేంటో చూద్దాం. చూడండి, ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుందంటే, 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి స్వరం వస్తుందంట. కొమ్ములు చూసారు ఇక్కడ? చూసారు? ఇదిగో ఇక్కడ ఒక కొమ్ము, ఇక్కడ ఒక కొమ్ము, ఇక్కడ ఒక కొమ్ము, 4 కొమ్ములు ఉంటాయి. ఈ కొమ్ములలో నుండి స్వరం వస్తుందంట. ఎందుకు ఈ కొమ్ముల్లో నుండి దేవుని స్వరం రావటం ఏంటి? ఈ బలిపీఠం 4 కొమ్ములు ఉంటాయి. ఈ కొమ్ములు ఏంటంటే, పాత నిబంధనలో అహరోను యాజకత్వం చేస్తూ ఉన్నప్పుడు, లేవికాండం 16వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. అహరోను యాజకత్వం చేస్తున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళి గొర్రెపిల్లను వధించి, ఆ తర్వాత ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఈ బలిపీఠం యొక్క కొమ్ముల మీద ఇలా పొయ్యాలన్నమాట. పొయ్యాలి. 4 కొమ్ముల మీద పామటం అంటాం కదా మనం, అద్దటం అంటాం కదా. ఇట్లాగా రాకాలన్నమాట. ఇట్లాగా ఆ బలిపీఠపు కొమ్ములని పట్టుకుని ఇట్లాగా వాటికి పాముతూ ఉండాలి. ఇట్లా 4 కొమ్ములకి ఇలా చేసి 7 సార్లు ఇలా చేయాలండి. ఒక్కొక్క కొమ్ముకి 7 సార్లు అట్లా చేయాలి. దేవుడు ఇలా నియమించాడు. ఎందుకు చెయ్యాలి ఇలాగా? అప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది దేవుని యొక్క ఉగ్రత అనేది మనుషుల మీదకి రాకుండా ఆపటం అనమాట. ఇదంతా కూడా దానికి సూచనగా ఉంది. ఇప్పుడు అదే బలిపీఠం యొక్క కొమ్ముల నుండి స్వరం వస్తూ ఉంది. ఏమని వస్తూ ఉందంటే, ఇక గొర్రెపిల్ల యొక్క ఉగ్రతని ఎంతకాలం తాళుతారండి వీళ్ళు? ఇక దేవుని యొక్క ఓపిక నశించిపోయింది. ఇంకా
ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఉన్నది ఎక్కడో తెలుసా? శ్రమల కాలంలో ఉన్నారు. ఇంకా శ్రమల కాలం అంటే ఇక దేవుని యొక్క కరుణ అనేది ఏమి ఉండదు. ఇంకా దేవుని యొక్క కృప కరుణ ఏమి ఉండదు. అక్కడంతా కూడా సాతాను రాజ్యమే. అదంతా కూడా ఈ బలిపీఠం పైన ఉన్న కొమ్ముల్లో నుంచి ఆ స్వరం అలా బయలుదేరిందండి. బయలుదేరిన తర్వాత ఏమైందో చూద్దాం. బయలుదేరిన తర్వాత 14వ వచనంలో, యూప్రటీసు అను మహానది యొద్ద బంధించబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. వెంటనే ఆ కొమ్ముల్లో నుండి వచ్చినటువంటి స్వరం, ఇదిగో ఈ కొమ్ముల్లో నుంచి వచ్చిన స్వరం ఏమంటుందో తెలుసా? యూప్రటీస్ నది దగ్గరికి వెళ్ళండి. మీరు యూప్రటీస్ నది దగ్గరికి వెళ్ళండి. ఎవరికి చెప్తుంది ఈ మాటలో? పైన బోర ఊదుతున్నటువంటి దూతతో ఎవరు చెప్తున్నారు? ఈ బలిపీఠపు యొక్క కొమ్ముల్లో నుండి వచ్చిన స్వరం పైన బోర ఊదుతున్నటువంటి దూతతో చెప్తుంది. ఏమని చెప్తుంది? నువ్వు వెళ్ళు. ఎక్కడికి? యూప్రటీస్ నది దగ్గరికి వెళ్ళు, మహానది దగ్గరికి వెళ్ళు. అక్కడ బంధించబడినటువంటి 4 దూతలను వదిలిపెట్టుకో అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక్కడ ఈ పిక్చర్లో 5 కనబడుతున్నారు, కానీ 4 యాక్చువల్గా. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా రాస్తుంది కాబట్టి. 4 దేవుని దూతలతో నేరుగా చెప్తుందనమాట, వెళ్ళి 4 వదిలిపెట్టుకో. బోర పట్టుకున్న 6వ దూతతో చెప్పుట వింటిని. ఇదంతా ఎవరు వింటున్నారు? యోహాను వింటున్నాడు. బలిపీఠం కొమ్ముల నుంచి వచ్చినటువంటి స్వరముతో బలిపీఠపు కొమ్ముల్లో నుండి వచ్చినటువంటి స్వరముతో బలిపీఠం కొమ్ముల్లో నుండి వచ్చినటువంటి స్వరము దేవుని దూతతో చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ స్వరం వినదో ఆ ఊదుతున్నటువంటి ఆ దూత వెంటనే యూప్రటీస్ అనేటువంటి మహానది దగ్గరికి వచ్చి ఇక్కడ బంధించబడినటువంటి 4 దేవుని దూతలను విడిపించడం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, అందరూ ఏమంటారంటే, వీళ్ళు బంధించబడ్డారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా పడిపోయిన దేవదూతలుగా చూస్తారు. ఎవరుగా చూస్తారు? పడిపోయిన దేవదూతలుగా చూస్తారు. పడిపోయిన దేవదూతలను దేవుడు ఎక్కడ బంధించాడని చెప్పాడు? కటిక మహాపాశంలో, మహా చీకట్లో, అగాధంలో బంధించాడు. మరి వీళ్ళు అక్కడ బంధించబడి ఉన్నారా? లేదు కదా. ఇక్కడ దాన్ని మనం ఎలాగ చూడాలి? వీళ్ళు దెయ్యాలు కాదండి. దేవుడు కటిక చీకటి బిలంలో బంధించింది ఎవరిని? దెయ్యాలని. దేవుని మీద తిరుగుబాటు చేసుకున్నటువంటి వాళ్ళని బంధించాడు. వీళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎక్కడ అంటే బంధించడం అనేది దేనికి సూచనగా ఉన్నదంటే, ఇక్కడ దాచి ఉంచడానికి సూచనగా ఉంది. దాచిపెట్టడం. అక్కడ ఒక పని కోసం దేవుడు ఏం చేశాడు? అక్కడ వాళ్ళని దాచిపెట్టాడు. ఎక్కడ దాచిపెట్టాడు? యూప్రటీస్ నది దగ్గర దాచిపెట్టాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకు యూప్రటీస్ నది దగ్గర ఎందుకు దాచిపెట్టాడు దేవుడు? ఎన్ని నదులు లేవు? గలిలయ సముద్రం ఉంది కదా అక్కడ, లేదా నైల్ రివర్ ఉంది కదా, అక్కడ దాచిపెట్టచ్చు కదా. మరి యూప్రటీస్ దగ్గర ఎందుకు దాచిపెట్టాడు దేవదూతల్ని అని అంటే, దానికి కారణం ఏంటంటే, ఇదే మొదటి నది కాబట్టి. ఎక్కడ మొదటి నది? అసలు ఈ ప్రపంచమును సృష్టించిన తర్వాత దేవుడు మొట్టమొదటి ఆదామవ్వను పుట్టించిన తర్వాత అప్పటి నుండి ఉన్నటువంటి నది ఏంటో తెలుసా? యూప్రటీస్ నది. అప్పటి నుండి, ఆదిమ టైంలో నుండి ఉన్నటువంటి నది యూప్రటీస్ నది. అమ్మో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఈ నది అయితే! కొన్ని వేల సంవత్సరాల నుంచి పారుతూ ఉందండి ఇది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది అటు సైడ్ నుంచి పారుకుంటా వస్తుంది అనమాట. ఎటు సైడ్ నుంచి పారుకుంటా వస్తుంది? బబులోన్ నుంచి వస్తుంది ఇది.
చాలా దూరం నుంచి ప్రయాణం చేసి 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 ఇట్లాగా యెరూషలేం మీదుగా యూఫ్రటీస్ నది ఇలాగ వస్తుందన్నమాట. అంత దూరం నుంచి పాక్కుంటూ వస్తుంది కదా. ఈ నది ఈ నదిని ఆనుకుని సాతాను తన కోట కట్టుకున్నాడు. అందుకని దేవుడు ఈ నది దగ్గరే తన దేవదూతను బంధించాడు. ఎవరు కట్టుకున్నారు కోట అంటే సాతాను మహాబబులోను అనేటువంటి కోటను కట్టాడండి. బబులోను సామ్రాజ్యాన్ని కట్టాడు అక్కడ. బబులోను సామ్రాజ్యం గురించి మనం ప్రకటన గ్రంథంలో తర్వాత 18వ అధ్యాయం అనుకుంటా చదువుతాం, మహాబబులోను గురించి. అయితే ఆ మహాబబులోను అనేది కేవలం ఒక రాజ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో మహాబబులోను అన్న వెంటనే మనం ఏం చూస్తామంటే ఒక రాజ్యాన్ని జస్ట్ నెబుకద్నెజర్ని చూడొద్దు. ఆ మహాబబులోను అనేది ప్రపంచమంతటా ఉంది. దాని వేళ్ళు అంటే విగ్రహారాధన, జారత్వము, ఇలా అనేకమైనటువంటి పాపాలతో కూడినటువంటి దాని వేళ్ళు అన్ని చోట్లకు విస్తరింపజేస్తుంది. అలాంటి విగ్రహారాధన, పాపము, జారత్వముతో కూడినటువంటి వేళ్ళన్నీ కూడా కలిగినటువంటిది దాని యొక్క మొదటి వేరు ఎక్కడుందంటే బబులోను, అక్కడుంది. అక్కడ నుండి పారుకుంటా వస్తుంది. కాబట్టి దేవుడు కూడా ఈ దేవదూతలను ఎక్కడ బంధించాడు? అదే నది దగ్గర బంధించాడు. అప్పుడు బబులోను కూడా ఎక్కడ ఉంటుంది? యూఫ్రటీస్ నది ఒడ్డున ఉంటుంది. అటు సైడ్ వెళ్తే దానికి దగ్గరగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు దేవుడు కూడా ఎక్కడ బంధించాడు ఆ దేవదూతల్ని? అదే యూఫ్రటీస్ నది దగ్గర బంధించాడు. చూడండి, 4 దేవదూతలను బంధించాడు దేవుడు. ఇర్మియా గ్రంథము ఒకసారి 51వ అధ్యాయము 63, 64 వచనం చదువుదాం. చూడండి, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 51వ అధ్యాయము 63, 64 వచనాలు చదువుకుందాం. ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో దాన్ని వేయి. దేవుడు చెప్తున్నాడు, దానికి రాయి కట్టి ఏం చేయాలి? యూఫ్రటీస్ నదిలో వేయి. నేను దాని మీదికి రప్పించబో అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోతుంది యూఫ్రటీస్ నదిలో. ఇది ప్రవచనం అండి. దానికి సంభవింపబోయేటువంటి శ్రమ ఎలా ఉండబోతుందంటే, ఇక యూఫ్రటీస్ నదిలో మునిగిపోతే దాని జనులు అలసి ఉందురు అనే మాటలు నువ్వు ప్రకటించద్దు. ఇర్మియా మాటలు ఇంతటితో ముగిశాడు. యూఫ్రటీస్ నదిలోనే ముంచేస్తాడు దాన్ని తీసుకెళ్ళి. ఇది ప్రవచనాత్మకంగా దేవుడు చెప్పినటువంటి మాట అన్నమాట. బబులోను మీదకి తీర్పు రాబోతుంది. ఆ తీర్పే యూఫ్రటీస్ నది ఒడ్డులోనే ప్రారంభమవుతుంది ఆ తీర్పు అనేది. అందుకనే యూఫ్రటీస్ నది ఒడ్డున 4 దేవదూతల్ని దేవుడు బంధించాడు. బంధించడం అంటే దాచిపెట్టాడు. ఈ 4 దేవదూతలు కూడా శిక్ష వేయబడినటువంటి వాళ్ళు కాదండి. శిక్ష వేయబడినటువంటి దేవదూతలు కాదు. వీళ్ళు దేవుని యొక్క సేవకులే. వీళ్ళు అన్ని సంవత్సరాల నుండి దేవుడు చెప్పేటువంటి మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు ఒక్క మాట చెప్తే ఏం జరగబోతుందో చూస్తారు మీరు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, టైం వచ్చేసింది, ఇంకా టైం వచ్చేసింది. ఇదిగో దేవుడు చెప్పేశాడు, 7వ దూత 6వ దూత బోర ఊతుంటే వెళ్ళు, కిందకెళ్ళు, ఆ యూఫ్రటీస్ నది దగ్గర ఉన్నటువంటి ఆ దేవదూతలను విడిచిపెట్టుకో అని చెప్పేసి అన్నాడు దేవుడు. ఇక వెంటనే ఆ దూత కిందకి వెళ్ళటము, ఆ దేవదూతను వదిలిపెట్టడం. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 15-16 వచనాలు. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. చూసారా? ఎప్పుడైతే ఈ 4 దేవదూతలు యూఫ్రటీస్ నది దగ్గర దాచబడిన ఈ 4 దేవదూతలు విడిచిపెట్టబడ్డారో, ఇక వీళ్ళ వెనకాల వీళ్ళు వెళ్ళి వీళ్ళతో పాటుగా
సైన్యాన్ని లేపారండి. ఇక మరి ఆ సైన్యం ఎక్కడుందబ్బా? 1, 2, 1,00,000, 10,00,000, కోట్ల, 20 కోట్ల సైన్యం, 20 కోట్ల సైన్యం. యోహాన్ అంటున్నాడు స్పష్టంగా, నేను విన్నాను, లెక్క కరెక్ట్గా నేను విన్నాను, 20 కోట్ల మంది సైన్యం అంట. వాళ్ళందరూ కూడా గుర్రపు రౌతులు. గుర్రపు రౌతులు అని తెలుసు కదా, గుర్రాలను తోలే వాళ్ళని గుర్రపు రౌతులు అంటారు. ఈ గుర్రపు రౌతుల మీద ఒక రకమైనటువంటి జీవులు కూర్చొని ఉన్నాయి. వీళ్ళు మనుషులు కాదు, జీవులు అంటాం మనం. మనుషులు కాదు వీళ్ళు. వాళ్ళకి వాళ్ళ గురించి తర్వాత చెప్తాడు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే తర్వాత చెప్తాడు. ఆ 4 దూతలు గుర్రపు రౌతులను నడిపిస్తున్నారన్నమాట. ఈ 4 దూతలు ఎందుకు మరి? ఈ 20 కోట్ల మందిని డైరెక్ట్ చేయాలి కదా. మరి 20 కోట్ల మందిని నడిపించడానికి 20 కోట్ల మందిని నడిపించడానికి 4 దేవదూతలను ఎంచుకున్నాడు దేవుడు. వాళ్ళ టైం కోసం ఎదురు చూస్తున్నాడు. 17, 19, 17 నుంచి చదువుకుందాం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 17 నుంచి. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని, ఆ గుర్రములకు వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణపులు మైమరుపులుండెను. చూడండి, ఇక్కడ ఈ యోహానుకు పరలోకానికి వెళ్ళాడు ఆల్రెడీ. పరలోకంలో జరిగేవన్నీ చూస్తున్నాడు. పరలోకంలోనే దర్శనం వచ్చింది మళ్ళా. అంటే భూమి మీద ఏం జరుగుతున్నాయో పరలోకంలోనే చూస్తున్నాడు. చూసి ఏం చెప్తున్నాడంటే, ఆ గుర్రములకు వాటి మీద కూర్చొని ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకపు వర్ణములో మైమరుపులుండెను. వాటికి వాళ్ళందరికీ కూడా ఈ ఒక రకము ఎర్రగా నీలముగా బ్రెస్ట్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. బ్రెస్ట్ ప్లేట్స్ అంటాం కదా, మైమరుపులు ఉన్నాయి. తర్వాత ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. చూసారా ఇక్కడ? ఈ గుర్రం తలలు లేవు, సింహాల తలలు ఉన్నాయి. వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూప, గంధకములు బయలు వెళ్ళుచుండెను. వాటి నోట్లో నుంచి అగ్ని, ధూప, గంధకాలన్నీ కూడా బయలుదేరుతున్నాయి. ఈ 3 దిబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెలుచున్న అగ్ని, వీటి నోట్లోంచి ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. ధూప గంధకముల చేత, తర్వాత ధూపము, గంధకము, సల్ఫర్ అంటాం చూడండి, సల్ఫర్. ఇప్పుడు ఇవి సల్ఫర్ ఎక్కడ మనకు కనబడుతుంది అంటే, ఎక్కడ సొదొమ గొమొర్రా మీద దేవుడు సల్ఫర్ బాల్స్ని పడేశాడు. గంధకముతో నిండినటువంటి బాల్స్ లాంటివి పరలోకం నుంచి పడేశాడు అన్నమాట దేవుడు. అలాంటిది వీటి నోట్లోంచి బయలుదేరుతుంది. కొన్ని గుర్రాల్లోంచి ఏమో అగ్ని బయలుదేరుతుంది, కొన్ని గుర్రాల్లోంచి ఏమో గంధకం బయలుదేరుతుంది, కొన్ని గుర్రాల దగ్గరనేమో ఈ గంధకము అగ్ని చేత ఏర్పడేటువంటి పొగ వల్ల మీరు చూసారా చాలాసార్లు. మొన్న కూడా రీసెంట్గా ఒకటి బస్ యాక్సిడెంట్ జరిగితే అగ్ని చేత చనిపోయిన వాళ్ళకంటే కూడా పొగకి ఊపిరాడ చచ్చిపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు. అగ్ని వల్ల ఏం జరుగుతుంది అంటే పొగలేస్తుంది. ఆ పొగ వల్ల ఊపిరాడికి జనాలు చచ్చిపోతారు. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఈ అగ్ని వల్ల, ధూపం వల్ల, సల్ఫర్ గంధకం వల్ల, వీటి నోళ్ళలో వచ్చేటువంటి వాటి వల్ల ఏం జరుగుతుందంటే మనుషులు అందరూ కూడా చచ్చిపోతున్నారు. ఎంతమంది అంటే చదువుతాం చూడండి. మనుషులలో 3వ భాగం చంపబడెను. సుమారుగా ఇప్పుడు లెక్కల ప్రకారం 800 కోట్ల మంది అనుకుందాం ప్రజలు. 800 కోట్ల మందిలో 3వ భాగం అంటే 1/3 వంతు అంటే 250 కోట్ల మంది. 250 కోట్ల మంది అంటే మన భారతదేశము, చైనా ఈ 2 కలిపామనుకోండి ఉదాహరణకి 250 కోట్ల మంది అయిపోతారు. అంటే ఇండియా, చైనా అందులో 2 దేశాల్లో ఉన్నంత మంది అదే నిమిషము, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు చచ్చిపోతారు. అదే గంటకు చనిపోతారంట.
మరి 20 కోట్ల మంది గుర్రపు రౌతులు వచ్చి మరి వీళ్ళ మీద యుద్ధం చేస్తుంటే ఇంకేముంటుందండి? గంటలో దేవుడు మొత్తం 250 కోట్ల మంది సుమారుగా చనిపోతారండి. అది ఎంత మారణకాండ ఒకసారి ఊహించుకోండి. ఒకసారి ఇది ఏది సాదృశ్యంగా దేవుడు చెప్పలా, జరిగే విషయాన్ని దేవుడు చెప్పాడు. ఇదిగో ఇలా జరగబోతుంది రాబోయే రోజుల్లో. 19వ వచనం చదివితే, ఆ గుర్రముల బలము వాటి నొసలయందును వాటి తోకలయందు ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవై ఉన్నందున వాటి చేత అవి హాని చేయును. ఇప్పుడు మనము మొదటి అయ్యో అని చెప్పబడినప్పుడు అక్కడ భూమిలోంచి వచ్చినటువంటి రాకాసి మిడతలకి చంపేటువంటి అధికారం లేదు, అవి బాధ పెట్టడానికే. కానీ ఇక్కడ ఈ గుర్రపు రౌతులకు మాత్రం చంపే అధికారం ఇచ్చేశాడు దేవుడు. వీటి తోకల ద్వారా హాని చేస్తాయండి. తోకల ద్వారా కొంతమంది చచ్చిపోతారు, వీటి నోట్లోంచి వచ్చేటువంటి అగ్ని ద్వారా చచ్చిపోతారు, గంధకం ద్వారా చచ్చిపోతారు, పొగ చేత చచ్చిపోతారు. ఒక రకంగా కాదు, 3 రకాలుగా వీళ్ళందరికీ కూడా హాని అనేది జరగబోతుంది. తర్వాత 20వ వచనంలో మనం చదివితే, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయా తంత్రములను జార చోరత్వములను చేయకుండానట్లు మారు మనసు పొందిన వారు కారు. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే 20 కోట్ల మంది చచ్చిపోయారు, భయంకరంగా చచ్చిపోయారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ చచ్చిపోతుంటే మిగిలిన సుమారుగా 550 కోట్ల మంది ప్రజలు ఈ జరిగేది మొత్తం చూస్తున్నారు కదా, జరిగేదంతా చూస్తున్నారు. వాళ్ళందరూ ఎలా చచ్చిపోతున్నారు, ఏం జరుగుతుంది భూమి మీద అంతా చూస్తున్నారు కదా. కన్నుల ముందు ఇంత జరుగుతున్నా సరే వాళ్ళలో ఇంత మార్పు కూడా లేదు. ఎందుకు? వాళ్ళు సాతాను సామ్రాజ్యంలో ఉన్నారు కాబట్టి, శ్రమల కాలంలో ఉన్నారు కాబట్టి. ఇంత జరుగుతున్నా వాళ్ళల్లో కొంచెము కూడా మార్పు లేదు. వాళ్ళ దయ్యాలకి ఇంకా మొక్కుతూనే ఉన్నారు. చూడండి, వాళ్ళు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేని బంగారు వెండి కంచురాయితో కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహమును పూజించకుండా విడిచిపెట్టినట్లు వారు మారు మనసు పొంది ఉండలేదు. ఇంకా వాళ్ళకి మారు మనసు అనేది రాలేదండి. ఇంత జరిగినా ఇంకా మారు మనసు రాకపోవడం ఏంటి? అసలు ఎన్నడూ కనబడిన జీవులు భూమి మీదకి వచ్చి అందరిని చంపుతూ ఉంటే మరి ఏం జరుగుతుంది? ఇంత జరుగుతున్న వాళ్ళకి ఎందుకు రాలేదు మారు మనసు అంటే ఏమో తెలియదు. వాళ్ళ మనసులు కఠినం అయిపోయినాయి, అంత దారుణంగా కఠినం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే, మొదటి శ్రమ 6వ దూత బూర ఊదినప్పుడు, 5వ దూత అయిపోయింది కదా, 5వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం, రాకాసి మిడతలు. 6వ దూత బూర ఊదినప్పుడు యూఫ్రటీస్ నది వద్ద బంధించబడినటువంటి 4 దేవదూతలు 20 కోట్ల గుర్రపు రౌతుల సైన్యాన్ని వెంటబెట్టుకొని మనుషులలో 1/3 వంతు భాగాన్ని చంపటం అనేది చూసాం. ఇంకొక బోర అనేది ఊదబడినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక మీదట మనం చూడబోతూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మీకు అర్థమైనాయి అని నేను ఆశిస్తున్నాను. తొమ్మిదవ అధ్యాయం అంతా కూడా ముఖ్యంగా ఏం చెప్తుంది అంటే, బూరల శ్రమ గురించే చెప్తుంది. 5వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది, 6వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందని 9వ అధ్యాయం చెప్తుంది. ఇంకొక దూత బూర ఊదటప్పుడు ఏం జరగబోతుంది అనేది మనము దేవుని చిత్తమైతే తర్వాత క్లాసులో మనం నేర్చుకుందాం. నేను ఎందుకు కొంచెంగా చెప్తున్నానంటే మీకు ఎక్కువగా వివరించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది.
స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అవి మీకు అంత ఆ, అర్థంగా ఉండవేమో అని. ఎక్కువ ప్రకటన గ్రంథం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఈ విషయాలన్నీ కూడా కొన్నిసార్లు మీకు అర్థం కాకపోయినా మీరు దానికి ముందున్నటువంటి వీడియో చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. కాబట్టి అది చూసి ఇది చూడండి. అప్పుడు మీకు వివరంగా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఒక క్రమం ప్రకారం మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ ఆ విధంగా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వాట్సాప్లో మీరు అడగండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ క్లాసును మేము 9వ అధ్యాయం పూర్తి చేసాం ప్రభువా. మరి 10వ అధ్యాయంలోకి మేము వెళ్ళే కృపను దయచేయండి. మాకు అర్థం చేసుకున్న మనసును, జ్ఞానాన్ని, తెలివితేటలు మాకు అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.